రాను రాను జనాలు మరి వరస్ట్ గా తయారైపోతున్నారు. మన ఇల్లు బాగుంటే చాలు, బయట ఎలా ఉంటే మనకేంటి అనే మైండ్ సెట్ లో బతికేస్తున్నారు. ఇలా అనడానికి కారణం రీసెంట్ గా ట్రైన్ లో జరిగిన ఇన్సిడెంట్. ఆ మందలేందో చెప్తాను కానీ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్, ఇన్స్టాలో అయితే ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుజరాత్ నుంచి కోయంబత్తూరుకి వెళ్లే ట్రైన్ జర్నీలో ఇది డే 2 అనమాట. మార్నింగ్ లైట్ చూసేసరికి కాచిగూడలో ట్రైన్ అంతా ఖాళీ అయిపోయి ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ ఏం తినాలో తెలియక మిక్స్ ఫ్రూట్ తీసుకొని కానిచ్చేసాను. ఇంతకీ మీలో ఎంతమంది నా వీడియోస్ ని తెలంగాణ నుంచి చూస్తున్నారో మీ ఊరు పేరుతో పాటు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలా డోర్ దగ్గర సాంగ్స్ వింటూ వ్యూ ఎంజాయ్ చేస్తున్న నాకు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే కనిపించింది. కోచ్ లోపల ఉండే చెత్త అంతా నీట్ గా క్లీన్ చేసుకుని వచ్చి వచ్చిన చెత్త అంతా తీసి డస్ట్బిన్ లో వేయకుండా జాలీగా మందేం పోయిందిలే అని ట్రైన్ బయట వేసేస్తున్నారు. ఏంటన్నా ఇలా చేయొచ్చా అని అడిగిన దానికి నా మీద కూడా గొడవకు రాబోయారు. వీడియో స్టార్టింగ్ లో ఎందుకు అలా అన్నానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. గోడకి గోర్లేసి గీకితే మన గోర్లే పోతాయని కామ్గా అయిపోయి నైట్ డిన్నర్ డామినోస్ నుంచి ఆర్డర్ పెట్టుకుని ఫుల్ గా తినేసి పడుకునేశాను. ఇక అలా పక్క రోజు పెట్టే సర్దుకొని కోయంబత్తూరులో కూడా దిగేశాను. మా తర్వాత ఏం జరిగింది ఏం కథ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం మళ్ళా, బాయ్.